అటు కానీ ఇటు కానీ ముక్కొచ్చు చూడు నా ప్లానింగ్ ఏంటంటే ఇట్లా చెప్తున్నా దూరం నుంచి చేయాలి ఇది కూడా వాడాలి ఇక్కడి నుంచి తీసుకుంటావా కాదు మనకి ఇదేనా ఇక్కడి నుంచి తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఎంట్రన్స్ ఎక్కడ కడతారు తూర్పు ఇటే కడతారు కాబట్టి ఇది క్లోజ్ చేసి ఇక్కడ వంతెన వేస్తారు మళ్ళీ అంటే ఈ వంతెన ఇటు దారుతుంది ఇంకొద్ది పెరుగుతుంది అనుకోవాలి అది అయినా అవ్వకపోయినా అనుకోవాలి వంతెన పెరుగుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది బోర్ కాబట్టి సైడ్ కాబట్టి ఈ మొక్క ఈ దుంప వరకు ఏది అక్కడ లేచిన పిలక అక్కడ వరకు లెక్కేసుకో అది లెక్కేసుకొని ఈ పైపు నుంచి యువతలకి ఈ స్తంభం నుంచి యువతలకి వేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ వరకు గుర్తు వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని దానిలాగానే కింద బాటం చేయకూడదు ఏ టైంలో అయ్యాలా బాటం చేసి పిల్లలు చేయాలా వేసి పైకి లేపాలి ఇక్కడ నుంచి దగ్గర 15 ఫీట్ల హైట్ మెట్లెక్కి 15 ఫీట్ల హైట్ పైకి లేపేసి స్లాబ్ వేయాలి ఆ 15 ఫీట్లు అంటే కింద నీకు ఫ్లోరింగ్ 3 ఫీట్లు పోతుంది 12 ఫీట్ల హైట్లో స్లాబ్ ఉంటుంది ఆ స్లాబ్ పైన మళ్ళీ గోపురం సైడ్లో గుడి కడతాం ఎక్సలెంట్గా ఉంటుంది స్టెప్స్ వచ్చేస్తుంది స్లాబ్ వేసేటప్పుడు కాకపోతే ఏంటంటే నీకు స్టార్టింగే ఖర్చు కెమెరా ఖర్చు వచ్చేటప్పుడు స్టార్టింగ్ వీడియో చేయాలి నేను వెళ్తాను బుజ్జి దగ్గరికి చూడు అందరు కవర్ అవ్వాలంటే ఇది జూమ్ అవ్వాలంటే ప్లస్ మైనస్ వాళ్ళలో ఉన్న కెమెరా ఆల్రెడీ దీనికి ఎన్ని పిల్లర్స్ లేవాలంటే 6 లేవాలి ఇక్కడ 2 వస్తాయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంది అవును పిల్లర్స్ లేపు కడితే అక్కడ ఒకటి ఇక్కడ వాటర్కి ఏం ఇబ్బంది ఉండదు నీళ్ళు ఎన్ని అయినా రోడ్లు వచ్చినప్పుడు రోడ్ పోటు ఉండకూడదు కిందకు ఉండకూడదు రోడ్డు హైట్ రోడ్డు ఇప్పుడు కాదు గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది వెంకటేశ్వరం కూడా అంత హైట్ పెట్టాలి 4-5 మెట్లు అన్నాక మరి దానికి స్లాబ్ అంటే బాగా రేట్ ఉంటుంది కదా నీకు ఎక్కడైనా స్లాబ్ మళ్ళీ స్లాబ్ 4-6 పలకల మీద స్లాబ్ వేసి మళ్ళీ గుడికి స్లాబ్ అయితే ఉంటాయి గుడికి స్లాబ్ ఏంటి నీకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు ఫస్ట్ స్లాబ్ మాస్టర్ గుడి కింద కట్టకుండా ఫుటింగ్లు వేస్తారా అవును 4-6 పిల్లర్లు స్తంభాలాగా కింద వేస్తాను వేసి లేపుతావు పైకి అవును లేపి 12 అడుగులు హైట్లో లేపుతావు ఇది బేస్ కాదు దీనికి ఫీట్ హైట్ ఉంటుంది పట్టుకోవాలన్నా జూమ్ పెరిగింది దేనికి ఇట్లా పట్టుకుంటాను వెళ్ళు ఫ్లోరింగ్ సిమెంట్ స్లాబ్ అంటే నీకు ఎత్తగా కాంక్రీట్ ఉంటుంది కంకర ఇక్కడే హ్యాండ్ మిక్సింగ్ వేసేసి ఫ్లోరింగ్ సిస్టమేటిక్గా లేదు మనం ఎక్కడ మీ సైట్లో ఎట్లా చేస్తారు ప్రాజెక్ట్లో నేను 2 టైప్స్ మేనేజ్ చేస్తాను ఎందుకంటే 6 ఇంచ్ కాంక్రీట్ వాడతాను రెడీ మిక్సీ వాడతాను 2 పైకి యూజింగ్ వాడతాను పైకి యూజింగ్ ఏంటంటే మనకు కలిసి వస్తుంది మా ఇంటి ప్లాన్ ఏం చేస్తావు దానికి 6 ఇంచ్ వాడతాను వీళ్ళకి ఎందుకంటే పెద్ద ఐటమ్స్ ఈ చిన్న ఐటమ్స్ నేను చెప్పాలి ఒకే లేబర్ యూజ్ చేయాలి కంటిన్యూషన్ లేబర్ కాబట్టి నీకు దీనికి తక్కువ పడుతుంది ఏదో ఒకరోజు మిల్లరాజు తీసుకుంటే దాని అదన మిక్సింగ్ చేసి కలిపేసి మాస్టారు మీరంటే ఆ ఫీల్డ్లో చేస్తారు మీకు అనుభవం ఉంది వాటి నాకేముంది ఎక్స్పీరియన్స్ మన దగ్గర చేయాలంటే మనకు కూడా అనుకుంటున్నారు